ఫ్రెండ్స్ ఇది రియల్మీ P3 Ultra రియల్మీ నుంచి వస్తున్న కొత్త చందమామ ఫోన్. సో ఈ చందమామ ఫోన్ ఎందుకంటున్నా అంటే చందమామ రిలేటెడ్ అనమాట మొత్తం కంప్లీట్గా. బాక్స్ కూడా స్పెషల్ బాక్స్ అండ్ బాక్స్ లోపలికి వెళ్ళే కొద్దీ మీకు ఇంకా వివరంగా తెలుస్తుంది ఎందుకు నేను చందమామ ఫోన్ అన్నాను. అండ్ ఇక్కడ బాక్స్ మీద కూడా చూడొచ్చు ఇది వరల్డ్స్ ఫస్ట్ గ్లో ఇన్ ది డార్క్ లూనార్ డిజైన్. మీకు డార్క్ లో లూనార్ డిజైన్ ఇది ఎలివేట్ చేస్తుంది, ఫోన్ డిజైన్ అట్లా వస్తుంది. బాక్స్ మీద కూడా చూడొచ్చు మనకి లూనార్ హైలైట్ చేస్తున్న డిజైన్ని. అండ్ రియల్మీ P3 Ultra లోపలికి వెళ్తే ఫస్ట్ ఇక్కడ కొంచెం ఎలివేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి డేట్ చూడొచ్చు మార్చి 19వ తారీఖు ఇది లాంచ్ అవుతుంది. స్లిమ్ ఉంటుంది, పవర్ఫుల్ ఉంటుంది, గ్లో అవుతుంది. సో ఈ మూడింటిని ఎక్కువ హైలైట్ చేశారు. అండ్ ఇది డిజైన్ కూడా ఇక్కడ చెప్తున్నారు వీళ్ళు ఎలా చేసాం లూనార్ సాయిల్ టెక్స్చర్ అండ్ మూన్ అండ్ షాడోస్ ఆ థీమ్లో వస్తాయని చెప్పేసి మొత్తం కంప్లీట్గా ఇక్కడ డీటెయిల్గా మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ ఫస్ట్ కొటేషన్ చూడొచ్చు, గెట్ రెడీ ఫర్ ఏ జర్నీ టు ది మూన్ వితౌట్ లీవింగ్ ది ఎర్త్. భూమిని వదలకుండా మూన్ జర్నీకి సిద్ధంగా ఉండండి అని చెప్పేసి అక్కడ మెన్షన్ చేశారు. ఇది బాక్స్ లోపల కంటెంట్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ ప్రసాద్ టెక్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఒకసారి తీద్దాం, ఫస్ట్ దీనే తీద్దాం బయటికి. బయటికి గిఫ్ట్ ఐటమ్ లాగా అనమాట. ఒకసారి మనం దీన్ని పవర్ బ్యాంక్ కనెక్ట్ చేసాం అనుకోండి, ఇక్కడ చూడొచ్చు గ్లో అవుతుంటుంది, బాగుంది ఇది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఈవీ లైట్. ఇది మనం చాలాసార్లు చూసాం, లాస్ట్ టైం వీళ్ళు ఇచ్చిన ఫోన్లో కూడా ఈ లైట్ అయితే పంపించారు. అండ్ ఇది వచ్చేసరికి ఫోన్ అన్బాక్స్ చేసిన తర్వాత దీని థిక్నెస్ తో దీన్ని కంపేర్ చేయండి అన్నట్లుగా చెప్తున్నారు. అండ్ ఇంకొకటి రియల్మీ బడ్స్ 8-7 ఇవి కూడా తీసుకొస్తున్నట్టున్నారు వీటితో పాటు. అండ్ ఫైనల్లీ రియల్మీ P3 Ultra. సో ఇది మెయిన్ ఫోన్. ఇవన్నీ పక్క పెట్టేసి ఫోన్ అన్బాక్స్ చేయాలి. బాక్స్ మీద మనకు కొన్ని స్పెక్స్ మెన్షన్ చేశారు. 12GB RAM 256GB మోడల్. బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మేక్ ఇట్ రియల్. అండ్ దీనిలో కేస్ ఇవన్నీ ఉంటాయి, చూద్దాం కేసు ఎలా ఉందో. అండ్ వచ్చేసరికి క్వాడ్ కవర్ కాబట్టి మనకి స్టిక్కర్స్ అయితే ఇచ్చారు. ఒకవేళ మరి యూవీ స్క్రీన్ కార్డ్ ఇచ్చి అయితే ఇవి ఉపయోగపడతాయి. అండ్ ఇది వచ్చేసరికి సిమ్ ఎజెక్టర్ పిన్, డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఫిక్స్డ్ స్టార్ట్ గైడ్ ఇవన్నీ. అండ్ ఫైనల్లీ కేస్. ఇది కేస్ క్లియర్ కేస్ ఇచ్చారు. క్లియర్ కేసే బెటర్ ఎందుకంటే ఈ ఫోన్ వీళ్ళు డిజైన్ ఎక్కువ హైలైట్ చేస్తున్నారు కాబట్టి క్లియర్ కేస్ అయితే మనకి డిజైన్ నీట్గా కనిపిస్తుంది. అండ్ ఫైనల్లీ ఫోన్ అయితే ఉంది, చూద్దాం ఫోన్ ఎలా ఉందో. ఫోన్ ఇప్పుడు నార్మల్గా మీకు ఏం కనపడదు, చూడడానికి చంద్రుడి పైన సర్ఫేస్ ఉంటుంది కదా అట్లా ఉంది. ఇది మీకు నైట్ టైం గ్లో అవుతుంది, తర్వాత చూపిస్తా. ఫస్ట్ బాక్స్ కంటెంట్స్ అని చూద్దాం మనం. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ చార్జర్ ఉంది. ఇది వచ్చేసరికి 80W సూపర్ బుక్ చార్జర్. కేబుల్ వచ్చేసరికి Type A to Type C కేబుల్. ఇవి మనకి బాక్స్ లో వచ్చే కంటెంట్స్. ఇది కూడా చూద్దాం కేస్ వేస్తే ఎలా ఉంటుందో ఫోన్. ఈ మిగతా పక్క తీసారు. ఇది కేస్ వేస్తే ఫోన్ క్లియర్ కేస్ కాబట్టి మీకు బాగానే ఉంటుంది, చూడొచ్చు ఫోన్ మీకు క్లియర్ గా అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ డిజైన్ గురించి చూద్దాం. లైట్ ఆపేసి ఇక్కడ మనం యూవీ లైట్ వేస్తే ఇక్కడ చూడొచ్చు ఇదే వీళ్ళు హైలైట్ చేస్తుంది బాక్స్ మీద కూడా, గ్లో ఇన్ ది డార్క్ లూనార్ డిజైన్ అని చెప్పేసి. ఇదే లూనార్ డిజైన్, డార్క్ లో ఇది గ్లో అవుతుంది. P3 Ultra తో పాటు P3 కూడా లాంచ్ చేస్తున్నారు. దీన్ని కూడా ఒకసారి అన్బాక్స్ చేసి చూద్దాం. అండ్ ఇది వచ్చేసరికి 6Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. సేమ్ 120Hz AMOLED డిస్ప్లే, 6000 mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. 50MP కెమెరా ఉంటుంది, 8GB RAM 128GB మోడల్, స్పేస్ సిల్వర్ కలర్. ఒకసారి చూద్దాం ఇది ఎలా ఉంటుందో. దీని కేస్ కొద్దిగా మ్యాట్ ఫినిష్ లో అయితే వస్తుంది, క్లియర్ కేస్ అయితే కాదు ఇది. అండ్ దీనిలో కూడా సేమ్ మీకు సిమ్ ఎజెక్టర్ పిన్, క్విక్ స్టార్ట్ గైడ్ ఉంది. ఇది ఫోన్ P3. దీని డిజైన్ కొద్దిగా వెరైటీగా అయితే ఉంది. కలర్ ఇది స్పేస్ సిల్వర్ కలర్. అండ్ దీనిలో చార్జర్ వచ్చేసరికి ఇది 45W సూపర్ బుక్ చార్జర్ అండ్ Type A to Type C కేబుల్. దీనిలో కూడా ఒకసారి కేసెస్ చూద్దాం. ఈ ఫోన్ కూడా మ్యాట్ ఫినిష్ కాబట్టి డిజైన్ అయితే కనిపించదు. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు ప్రైజెస్ విషయానికి వస్తే P3 Ultra వచ్చేసరికి 25,000 రూపాయల లోపు తీసుకొస్తామని చెప్తున్నారు వీళ్ళు బ్యానర్స్ చూస్తుంటే. P3 వచ్చేసరికి 14,999 కి అంటే 15,000 రూపాయల లోపు రాబోతున్నట్లయితే బ్యానర్స్ అయితే కనిపిస్తున్నాయి. వీటి ప్రైజెస్ ఎగ్జాక్ట్ గా మనకి బుధవారం తెలుస్తాయి. మార్చి 19వ తారీఖు వీటిని లాంచ్ చేస్తారు కదా, అప్పుడు వీటి ప్రైజెస్ ఆఫర్స్ అయితే తెలుస్తాయి. వీటి ప్రైజెస్ అండ్ ఆఫర్స్ కింద మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఫస్ట్ మనం P3 Ultra గురించి మాట్లాడదాం. దీని కంప్లీట్ స్పెక్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. దీని డిస్ప్లే వచ్చేసరికి 6.83 ఇంచ్ డిస్ప్లే, 1.5K క్వాడ్ కోర్ డిస్ప్లే అండ్ డైమెన్సిటీ 8350 అల్ట్రా ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 8GB RAM 128GB బేస్ మోడల్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ 50MP మెయిన్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తుంది. 8MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసరికి 16MP కెమెరా ఉంది. 6000 mAh బ్యాటరీ, 80W సూపర్ బుక్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఇది దీని కంప్లీట్ స్పెక్స్ అయితే. ఫస్ట్ మనం దీని పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాలి, ఎందుకంటే వీళ్ళు ఎక్కువ హైలైట్ చేస్తుంది కంప్లీట్ గా పర్ఫార్మెన్స్ గురించి. ఎందుకంటే గేమింగ్ కోసం ఈ ఫోన్ అయితే వీళ్ళు తీసుకొని వస్తున్నారు 25,000 రూపాయల లోపు. ఈ ప్రాసెసర్ వచ్చేసరికి MediaTek Dimensity 8350 Ultra. ఇది ఫస్ట్ ప్రాసెసర్, ఇదే ఈ ఫోన్ లోనే వస్తుంది. ఇది కొత్త ప్రాసెసర్స్ ఇవి. దీనిలో కూడా మీకు Snapdragon 6Gen 4 ప్రాసెసర్, ఇది కూడా ఫస్ట్ ఫోన్ ఈ ప్రాసెసర్ తో వస్తుంది. అండ్ ప్రాసెసర్ మీకు 4nm మిడ్ ప్రాసెసర్. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే దీనిలో మీకు 6GB RAM 128GB బేస్ మోడల్ ఉంటుంది. 6GB RAM మీకు LPDDR5X RAM తో వస్తుంది. స్టోరేజ్ UFS 3.1 తో వస్తుంది. కూలింగ్ సిస్టమ్ విషయానికి వస్తే 6050 mm² ఏరోస్పేస్ వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ దీనిలో యూజ్ చేశారు. గేమింగ్ విషయానికి వస్తే దీనిలో 120 FPS మీరు గేమ్స్ అయితే ఆడొచ్చు. ప్రెజెంట్ అయితే కాల్ ఆఫ్ డ్యూటీ 120 FPS లో హ్యాండిల్ చేస్తుంది. జెన్షన్ ఇంపాక్ట్ 60 FPS లో హ్యాండిల్ చేస్తుంది. BGMI 90 FPS లో హ్యాండిల్ చేస్తుంది. ప్రాసెసర్ మీకు క్యాపబుల్ 120 వరకు కూడా ఆడొచ్చు. ఫ్యూచర్ లో మేబీ ఇది రావచ్చు. ఇది ప్రెజెంట్ అయితే మీరు స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ ప్లస్ 90 FPS లో ఆడొచ్చు. HDR విషయానికి వస్తే HDR అల్ట్రా వరకు హ్యాండిల్ చేస్తుంది, కాకపోతే మీకు HDR ఎక్స్ట్రీమ్ కూడా హ్యాండిల్ చేయగలదు, అల్ట్రా HD కూడా హ్యాండిల్ చేయగలదు. ప్రెజెంట్ అయితే గ్రాఫిక్స్ అయితే లేవు. చెప్పాక కొత్త
ప్రాసెసర్ కాబట్టి దీనికి టైం ఇవ్వాలి. ఇప్పుడే మనం దీన్ని కంప్లీట్గా జడ్జ్ చేయలేము. కొన్ని అప్డేట్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంకా బెటర్ అయితే అవుతుంది ఫోన్ మీకు. సో ప్రెజెంట్ అయితే మీరు 90 FPS ఆడొచ్చు. 90 FPS గేమ్ ఆడుతున్నప్పుడు మీకు మంచి స్మూత్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఎందుకంటే దీనికి టచ్ శాంపింగ్ రేట్ కానీ వీళ్ళు గేమింగ్ కోసం డిజైన్ చేశారు కాబట్టి టచ్ రెస్పాన్స్ చాలా బాగుంది. అండ్ ఓవరాల్ మీకు ఎక్స్పీరియన్స్ కూడా సూపర్ ఉంది. కాకపోతే మీకు కొన్ని చోట్ల ఫ్రేమ్ డ్రాప్స్ అయితే మీరు నోటీస్ చేస్తూ ఉంటారు కొన్ని సిచ్యువేషన్స్ లో. మీకు నార్మల్ గా అయితే ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం స్మూత్ ఉంటుంది. ఇంకా టెంపరేచర్ విషయానికి వస్తే ప్రెజెంట్ రూమ్ టెంపరేచర్ మనకి 30.6 వరకు వెళ్ళిపోయింది. ఇప్పుడు సమ్మర్ నడుస్తుంది. సో మీకు 1 hour గేమ్ ఆడిన తర్వాత టెంపరేచర్ విషయానికి వస్తే 45.6 అట్లా రీచ్ అవుతుంది. బ్యాటరీ వచ్చేసరికి 15% వరకు డ్రాప్ అవుతుంది. మీరు కంటిన్యూస్ గా 4 hours ఆడితే బ్యాటరీ 64% వరకు డ్రాప్ అవుతుంది. అండ్ ఓవరాల్ చూసుకుంటే మీరు దగ్గర 5 hours అయితే మీరు గేమ్స్ అయితే ఆడచ్చు 90 FPS లో. ఈ హీటింగ్ విషయానికి వస్తే మనం ఓవర్ హీట్ అయిపోతున్న ఫోన్ అంటే ఫోన్ అయితే ప్రెజెంట్ అయితే మీరు ఏ ఫోన్ అయినా కానీ సమ్మర్ కాబట్టి మీరు గేమ్ ఎక్కువసేపు ఆడితే మాత్రం కొద్దిగా కాలుతున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. ఏ ఫోన్ అయినా ఇదే కాదు, ఇది మీకు ఇంకా మెటల్ బాడీ అయితే కాదు, మీకు కొద్దిగా తక్కువే ఉంటుంది. కాబట్టి మీరు ఫీల్ అవుతారు కొద్దిగా ఫోన్ కాలుతున్నట్టు. ఇది గేమింగ్ కోసం తయారు చేసిన ఫోన్ కాబట్టి దీనిలో గేమింగ్ సంబంధించి చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. అవన్నీ ఒకసారి మనం చూద్దాం. మీరు గేమ్ ఓపెన్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి ఇట్లా స్వైప్ చేశారు అనుకోండి, ఇక మీకు చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ నుంచి మీరు మోడ్ కూడా చేంజ్ చేయొచ్చు. సో ఒకవేళ మీకు పర్ఫార్మెన్స్ మోడ్ కావాలనుకుంటే జీటీ మోడ్ ఉంది కదా, జీటీ మోడ్లోకి వెళ్ళండి. లేదా నార్మల్ అంటే బ్యాలెన్స్ మోడ్. సో జీటీ మోడ్లో మీకు మంచి పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. బాటమ్కి వస్తే గేమ్ ఫోకస్ మోడ్ అని చెప్పేసి ఉంటుంది. సో దీన్ని ఎనబుల్ చేస్తే మీకు ఇవన్నీ బ్లాక్ అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ మోషన్ కంట్రోల్ అని ఉంది. మోషన్ కంట్రోల్ ఆన్ చేశారు అనుకోండి, ఒక 4 బటన్స్ అయితే వస్తాయి అన్నమాట. మోషన్ కంట్రోల్ అంటే మోషన్తో మీరు కంట్రోల్ చేయొచ్చు. 4 ఆప్షన్స్ ఉంటాయి వీటిలో. మీరు ఫోన్ని లెఫ్ట్కి టిల్ చేసినప్పుడు, రైట్కి టిల్ చేసినప్పుడు, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ టిల్ చేసినప్పుడు ఈ ఆప్షన్స్ అయితే పనిచేస్తాయి. ఇవి మీరు ఎలా సెట్ చేసుకోవాలంటే మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళారనుకోండి, కస్టమైజ్ బటన్లోకి వెళ్ళి కస్టమైజ్లోకి వెళ్తే సో ఇక్కడ మనం వీటిని సెట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ వీటిని మళ్ళీ ఓపెన్ చేయాలి. ఏ బటన్ మీరు సెట్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఇట్లా ప్రెస్ చేయాలి. సో ఇప్పుడు అది యాక్టివేట్ అయింది కదా, సో దాన్ని తీసుకొచ్చి సో దీన్ని నేను జంప్కి పెడుతున్నాను. అండ్ ఇట్లా ఒక్కొక్క బటన్ మీరు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. టిల్ట్ రైట్ ఉంది, సో దీన్ని వచ్చేసరికి నేను ప్రోన్కి పెడుతున్నాను. సో ఇట్లా మీరు ఇష్టం వచ్చినట్టు మీరు సెట్ చేసుకోవచ్చు. ఒకసారి మిగతా కూడా చూద్దాం. టిల్ట్ ఫార్వర్డ్ అండ్ టిల్ట్ బ్యాక్వర్డ్, ఇది రీలోడ్కి పెడదాం. పనిచేస్తానే చూద్దాం ఒకసారి గేమ్లోకి వెళ్ళి. ఇప్పుడు మనం ట్రైనింగ్ రోడ్స్లో ఉన్నాము. ఇప్పుడు చెక్ చేద్దాం ప్రోన్ ఎలా పనిచేస్తుంది. పైకి లే, జంప్ చేయి, బాగానే పనిచేస్తున్నాయి. కొడుతున్నాడు ఇట్లా అంటే. సో ఇట్లా వీటిని మీరు యూజ్ చేయొచ్చు. కాకపోతే ఇవి మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. ఇవి కనపడకుండా ఉంటే బాగుండేది. సో ఇవి కూడా బాగానే పనిచేస్తున్నాయి ఈ బటన్స్. నెక్స్ట్ ఇంకా మిగతా ఆప్షన్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు కాల్ బ్లాకర్ ఉంది. కాల్స్ బ్లాక్ చేయడం ఇవన్నీ మామూలే. ఐ కంఫర్ట్ గేమింగ్. సో ఇది ఎనబుల్ చేసుకుని అనుకోండి, ఇది ఆటోమేటిక్ అడ్జస్ట్ చేస్తుంది మీ ఐస్కి తగ్గట్టు గేమ్ని, అంటే కంఫర్ట్ డిస్ప్లేని. అండ్ నెక్స్ట్ బైపాస్ ఛార్జింగ్ ఉంది. బైపాస్ ఛార్జింగ్ ఆల్రెడీ తెలిసింది మనకి. ఛార్జింగ్ మీరు పెట్టినప్పుడు డైరెక్ట్ మదర్ బోర్డ్కి అయితే వెళ్తుంది. అండ్ గీక్ పవర్ ట్యూనింగ్. ఇక్కడ నుంచి మీరు జీపీయూ CPU క్లాక్ స్పీడ్ అయితే మీరు అడ్జస్ట్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు బిగ్ కోర్లోకి వెళ్తే మాక్సిమం క్లాక్ స్పీడ్ దీనిలో 3.35 GHz ఉంది. కాకపోతే ఇది రన్ అవుతుంది 2.6 రన్ అవుతుంది. ఇట్లా మీరు మాన్యువల్గా మీరు జీపీయూ క్లాక్ స్పీడ్ కానీ CPU క్లాక్ స్పీడ్ కానీ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు జీపీయూ కూడా మీకు మ్యాక్సిమం ఇది 1400 ఉంది, 1400 దాకా ఉంది. ఇది వచ్చేసరికి 3.35. ఇది కూడా చూద్దాం. మిడిల్ కోర్ వచ్చేసరికి 3.2, లిటిల్ కోర్ 2.2. సో ఇవి పవర్ ఎఫిషియెంట్ కోర్స్. సో మీకు తక్కువ క్లాక్ స్పీడ్ రన్ అయితే. నెక్స్ట్ స్క్రీన్ రికార్డ్ చేసుకోవచ్చు. స్క్రీన్ షాట్ తీయాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు స్క్రీన్ షాట్ తీయొచ్చు. నెక్స్ట్ టచ్ ఆప్టిమైజేషన్, టచ్ రెస్పాన్స్ ఇంప్రూవ్ అవుతుంది. నెట్వర్క్ ఆప్టిమైజేషన్, నెట్వర్క్ ఇంప్రూవ్ అవుతుంది. ఇవన్నీ నార్మల్గా ఇంకా ఓరియంటేషన్ లాక్. వాయిస్ చేంజర్ ఉంది. వాయిస్ చేంజర్ మీరు ఫస్ట్ ఓపెన్ చేయగానే మీకు ఎన్ని ఆప్షన్స్ వస్తాయి. సో ఇక్కడ మీరు వాయిస్ చేంజ్ చేయొచ్చు. సో మీరు గేమ్ ఆడుతున్నప్పుడు మీ టీమ్మేట్స్కి ఈ వాయిస్ అయితే వినిపిస్తుంది అనమాట. ఇలా మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు ఇంకో ఆప్షన్ ఉంది, సిస్టమ్ స్టేటస్ అని చెప్పేసి. దీని మీద మీరు క్లిక్ చేశారనుకోండి, మీకు FPS మీటర్ కనిపిస్తుంది, CPU GPU ఇవన్నీ ఇక్కడ కనిపిస్తుంది. వీటిని మీరు చేంజ్ చేసుకోవచ్చు, ఎక్కడైనా మీరు పెట్టుకోవచ్చు. సో ఇన్బిల్డ్ FPS మీటర్ కూడా దీనిలో అయితే మీకు ఉంటుంది. ఇవి గేమింగ్ ఫీచర్స్. మాక్సిమం ఇప్పుడు గేమింగ్ సంబంధించిన ఫోన్స్లో ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం ఆల్రెడీ డిజైన్ మీరు చూసారు అన్బాక్సింగ్లోనే. సో కొద్దిగా స్పెషల్గా డిజైన్ చేస్తున్నారు. రియల్మీ ముఖ్యంగా బ్యాక్ సైడ్ అయితే ప్యానల్ ఉందో ఇది మీకు 3 కలర్స్లో వస్తుంది. ఇది వచ్చేసరికి గ్లోయింగ్ లూనార్ వైట్, ఇంకోటి వచ్చేసరికి నెప్ట్యూన్ బ్లూ కలర్ ఉంది, ఆరియన్ రెడ్ కూడా ఉంది. అవి వచ్చేసరికి మీకు లెదర్ ఫినిష్తో వస్తున్నాయి. ఇది వచ్చేసరికి మీకు PMMA మెటీరియల్తో వస్తుంది. బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే సైడ్స్ అన్ని ఫోన్స్ మీకు ప్లాస్టిక్ బాడీతో వస్తున్నాయి. ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తున్నాయి. థిక్నెస్ ఈ ఫోన్ 7.38 mm థిన్ ఉంటుంది. అండ్ వెయిట్ 183 grams వెయిట్ ఉంటుంది. ఈ ఫోన్ మీకు 6000 mAh బ్యాటరీ పట్టుకున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. చాలా స్లిమ్ ఉంటుంది, చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు. దీనిలో మీకు వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంది. IP6869 రేటింగ్ తో వస్తుంది. సో 1.5 మీటర్ లోతులో వాటర్ లో కూడా ఇది సర్వైవ్ అవ్వాలి 30 minutes వరకు. నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడడం. డిస్ప్లే 6.83 ఇంచ్ డిస్ప్లే, 1.5K క్వాడ్ కర్వ్డ్ AMOLED స్క్రీన్ ఇది. అండ్ డిస్ప్లే ఫస్ట్ ఇంప్రెషన్ నాకైతే
బాగా నచ్చింది. బెజల్స్ కూడా తక్కువ అనిపిస్తాయి, బాగా అనిపించింది డిస్ప్లే అయితే. అండ్ దీనిలో మీకు రెయిన్ వాటర్ టచ్ కూడా ఉంటుంది, మీకు తడి చేతులు ఉన్నా కానీ మీరు డిస్ప్లే అయితే యూజ్ చేయొచ్చు. పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 1500 నిట్స్ వరకు ఉంటుంది, హై బ్రైట్నెస్ 1200 నిట్స్ ఉంటుంది. సన్లైట్ కూడా బాగానే కనిపిస్తుంది. అండ్ దీనిలో మీకు డిస్ప్లేలో డాల్బీ విజన్ ఇట్లాంటివి అయితే ఏమీ ఉండదు, డాల్బీ పార్ట్నర్షిప్ అయితే లేదు. టచ్ టైమ్ రేట్ వచ్చేసరికి 248 Hz శాంప్లింగ్ రేట్ ఉంది. ఇన్స్టాంట్ టచ్ వచ్చేసరికి 2500 Hz వరకు ఉంటుంది. ఇంకా L1 సపోర్ట్ కూడా ఉంది. అమెజాన్ పై నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో చూడొచ్చు. యూట్యూబ్ వీడియోస్ HDR లో వస్తున్నాయి, కాకపోతే నెట్ఫ్లిక్స్ లో HDR అయితే కనిపించట్లేదు. సౌండ్ విషయానికి వస్తే సౌండ్ వచ్చేసరికి దీనిలో మీకు స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. అండ్ దీనిలో డాల్బీ అట్మాస్ కూడా లేదు, కాకపోతే వీళ్ళది ఓ రియాలిటీ ఆడియో, హాలో ఆడియో ఇట్లాంటివి అయితే దీనిలో అయితే ఉంటాయి. అండ్ ఈ ఫోన్ మీకు హైరెస్ ఆడియో సర్టిఫికేషన్ కూడా పొందింది. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మీకు మొత్తం 2 కెమెరాసే ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఇది సోనీ సెన్సార్, సోనీ IMX896 సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో కూడా వస్తుంది. అండ్ ఇంకోటి వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, ఇది మ్యాక్రో లాగా మీరు యూజ్ చేయలేరు, ఓన్లీ వైడ్ యాంగిల్ కే యూజ్ చేయాలి. ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అండ్ వీళ్ళు మెయిన్ ఫోకస్ చేస్తుంది గేమింగ్ మీద కాబట్టి కెమెరాస్ మీకు నార్మల్ ఉంటాయి. బ్యాక్ కెమెరా సెన్సార్ అయితే మంచి సెన్సార్, ఇది 50 మెగాపిక్సెల్ సెన్సార్, సోనీ IMX896 సెన్సార్. దీని నుంచి మీరు మంచి ఫోటోస్ అయితే తీయొచ్చు. అండ్ దీనిలో మీకు 2x వరకు మీరు ఇన్ సెన్సార్ జూమ్ అయితే చేయొచ్చు. 44mm ఫోకల్ లెంత్ లో మీరు ఒకవేళ పోర్ట్రేట్ షాట్స్ ఇట్లాంటి తీయాలనుకుంటే తీయొచ్చు. అది ఆప్టికల్ కాదు, ఇన్ సెన్సార్ జూమ్, డిజిటల్. అది మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంటుంది. వైడ్ యాంగిల్ ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఫ్రంట్ వస్తే 16 మెగాపిక్సెల్ కెమెరా, ఇది కూడా అంతే. లైటింగ్ ఎక్కువ ఉంటే బాగానే పర్ఫార్మ్ చేస్తుంది, లైటింగ్ తక్కువ ఉంటే కొద్దిగా నాయిస్ అయితే ఉంటుంది. పోతే ఫ్రంట్ కెమెరా మీకు 4K వీడియో రికార్డింగ్ అయితే లేదు. 1080p 60 FPS వరకు మీరు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ కెమెరా మీరు 4K 60 FPS వరకు మీరు బ్యాక్ కెమెరా వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఒకవేళ స్టేబుల్ కావాలి వీడియో, OS ప్లస్ ES కావాలనుకుంటే 1080p 60 FPS లో మీరు స్టేబుల్ వీడియో రికార్డ్ చేయొచ్చు బ్యాక్ కెమెరా యూస్ చేసి. అండ్ ఇంకొకటి పోర్ట్రేట్ వీడియో కూడా ఉంది. 1080p లో ఫుల్ HD క్వాలిటీలో మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూస్ చేసి పోర్ట్రేట్ వీడియో రికార్డ్ చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. స్లో మోషన్ వీడియో వచ్చేసరికి 1080p 120 FPS లో రికార్డ్ చేయొచ్చు. అండ్ దీనిలో మీకు అండర్ వాటర్ మోడ్ కూడా ఉంటుంది. కెమెరాలో మోర్ లోకి వెళ్తే ఇక్కడ మనకి అండర్ వాటర్ మోడ్ ఉంటుంది, ఇక్కడ చూడొచ్చు. దీని మీద క్లిక్ చేశారనుకోండి, మీరు అండర్ వాటర్లో ఉన్నప్పుడు ఈ మోడ్ అయితే మీరు యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు ఈ బటన్స్ యూజ్ చేయాలి అండర్ వాటర్లో ఉన్నప్పుడు. పై బటన్ మీరు వాల్యూమ్ అప్ బటన్ ఒకసారి ప్రెస్ చేస్తే ఫోటో తీస్తుంది, ఇక్కడ చూడొచ్చు. అండ్ కింద వాల్యూమ్ డౌన్ బటన్ ఒకసారి ప్రెస్ చేస్తే వీడియో రికార్డ్ చేస్తుంది. ఒక మీరు ఫ్రంట్ కెమెరాకి బ్యాక్ కెమెరాకి మధ్య స్విచ్ అవ్వాలనుకుంటే ఈ వాల్యూమ్ డౌన్ బటన్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఇప్పుడు చూడొచ్చు మీరు ఫ్రంట్ కెమెరాకి స్విచ్ అయ్యారు. అండ్ మళ్ళీ స్విచ్ అవ్వాలంటే మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే బ్యాక్ కెమెరాకి వెళ్ళిపోతారు. అండ్ నాకు బయటకు వచ్చేయాలనుకుంటే ఎగ్జిట్ బటన్ ఉంది కదా, ఎగ్జిట్ బటన్ అంటే ఇది పవర్ బటన్, లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే బయటకు వచ్చేస్తారు. బ్యాటరీ 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 80 వాట్ సూపర్ వర్క్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. బాక్స్లోనే ఛార్జర్ వస్తుంది. దీన్ని యూస్ చేసి మీరు జస్ట్ 19 minutesలో 50% ఛార్జ్ చేయొచ్చు. అండ్ 20 minutesలో 50% ఛార్జ్ అయిపోయింది. 45 minutes లోపే ఈ ఫోన్ మీరు ఫుల్ ఛార్జ్ అయితే చేసేయచ్చు. అండ్ డిశ్చార్జ్ విషయానికి వస్తే మాత్రం బాగానే ఉంది, చాలా బాగుంది బ్యాటరీ అయితే. ఈవెన్ గేమింగ్ లో కూడా చెప్పా కదా, దగ్గర 4 hours కంటిన్యూస్ గా అన్నా కానీ 64% వరకు బ్యాటరీ డ్రాప్ అయినది. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. Realme UI 6.0 మీద రన్ అవుతుంది మీకు. అండ్ దీనిలో మీకు అప్డేట్స్ విషయానికి వస్తే 2+3 అప్డేట్స్ ఇస్తున్నారు. 2 ఆండ్రాయిడ్ వర్షన్ అప్డేట్స్ వస్తాయి, మీకు 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. ఇది 3+4 ఇస్తే బాగుండేది. అండ్ దీనిలో మీకు Realme UI కాబట్టి మీకు P3 తో కంపేర్ చేసి P3 ఆల్రెడీ మీకు ప్రీ ఇన్స్టాల్ యాప్స్ చాలా తక్కువ ఉన్నాయి, 2-3 ఉన్నాయి. కాకపోతే ఇవి మీరు దీన్ని ఇంకా బెటర్ చేసుకోవాలనుకుంటే యూజర్ ఎక్స్పీరియన్స్ కొన్ని పనులు చేయండి. యాప్ మార్కెట్ లోకి వెళ్ళండి, కింద జనరల్ ఉంటుంది, పైన సెట్టింగ్స్ అని ఉంది కదా, దానిలోకి వెళ్ళిన తర్వాత ఈ హాట్ యాప్స్, హాట్ గేమ్స్ అంటే వీటిని ఆఫ్ చేసుకోండి. తర్వాత యాప్ మార్కెట్ ని ఇంటర్నెట్ బ్రౌజర్ ఉంటుంది వీళ్ళు డిఫాల్ట్, వాటిని నోటిఫికేషన్స్ ఆఫ్ చేయండి, మీకు యూజర్ ఎక్స్పీరియన్స్ బెటర్ అయిపోతుంది. కస్టమర్ UI కాబట్టి అన్ని ఉంటాయి మీకు, లైక్ యాప్ లాక్ చేసుకోవచ్చు, డ్యూయల్ యాప్స్ యూస్ చేసుకోవచ్చు, 2 వాట్సాప్ 2 ఫేస్బుక్ ఇవన్నీ యూస్ చేసుకోవచ్చు. అండ్ డైలర్ మీకు గూగుల్ డైలర్ డిఫాల్ట్ వస్తుంది, మీరు దాన్ని ప్లే స్టోర్కి వెళ్ళి ఓ డైలర్ తో రీప్లేస్ చేసుకుంటే అవతల వాళ్ళకి మీరు కాల్ రికార్డ్ చేస్తే వినిపించదు. అండ్ దీనికి మీకు కొన్ని AI సంబంధించిన ఫీచర్స్ కూడా ఉంటాయి. AI స్మార్ట్ లూప్, మీరు ఏదైనా ఫోటోని ఎవరికైనా క్విక్గా షేర్ చేయాలనుకోండి, మీ గ్యాలరీ నుంచి ప్రెస్ చేస్తారనుకోండి, ఒకసారి మీకు ఒక లూప్ లాగా వస్తుంది. సో ఇక్కడ మీకు యాప్స్ అని కనిపిస్తూ ఉంటాయి, దానిలో మీరు వేసేసి షేర్ చేసేయచ్చు. నెక్స్ట్ సర్కిల్ టు సెర్చ్, ఇప్పుడు అందరూ యూస్ చేసే ఫీచర్ సర్కిల్ టు సెర్చ్ కూడా దీనిలో అయితే మీకు ఉంది. జెమినై మీకు ఇంటిగ్రేట్ చేసేస్తారు, ఇక్కడ పవర్ బటన్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు జెమినై అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు జెమినై క్వశ్చన్స్ అయితే అడగవచ్చు. అండ్ నెక్స్ట్ దీనిలో మీకు AI రైటర్ కూడా ఉంటుంది. AI రైటర్ అంటే మీరు ఏదైనా ఫోటో తీసారు, దాన్ని సోషల్ మీడియా అప్లోడ్ చేయాలనుకుంటున్నారు. ప్రెజెంట్ ఈ ఫోటో నేను ట్విట్టర్ లో పెట్టాలనుకుంటున్నాను, గ్రూప్ ఫోటో కాబట్టి ఏదో గెట్ టుగెదర్ లాగా ఒక టెస్ట్ ఇచ్చాను అంతే, మొత్తం అదే రాసుకుంటుంది హ్యాష్ ట్యాగ్లు ఇవన్నీ. సో అట్లా మీరు డైరెక్ట్ పోస్ట్ చేసుకోవచ్చు. సో ఇది మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది AI రైటర్. నెక్స్ట్ AI రికార్డింగ్ సమ్మరీ, ఏదైనా మీరు కాల్ రికార్డ్ చేసినా కానీ లేకపోతే ఏదైనా వాయిస్ రికార్డ్ చేసినా కానీ దాని సమ్మరీ మొత్తం మీకు కావాలంటే ఇస్తుంది. AI ఎరేజర్ అన్ని ఫోన్స్ లో చూస్తుంటాం, ఏమన్నా అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటే రిమూవ్ చేయొచ్చు ఫోటోలో. నెక్స్ట్ AI రిఫ్లెక్షన్ రిమూవర్ కూడా ఉంటుంది, ఫోటో తీసిన తర్వాత మీకు రిఫ్లెక్షన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనుకోని వాటిని మీరు రిమూవ్ చేయొచ్చు. ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి AIకి సంబంధించి. అడిషనల్ ఫీచర్స్ విషయానికి వస్తే మీకు Wi-Fi 6 ఉంది, NFC లేదు, IR బ్లాస్టర్ అయితే ఉంది, సెన్సార్స్ అన్ని ఉన్నాయి, ఏమీ స్కిప్ చేయలేదు, ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మీకు
ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్. 5G బ్యాండ్స్ విషయానికి వస్తే 15 5G బ్యాండ్స్కి ఇది మీకు సపోర్ట్ చేస్తుంది. ఇది P3 Ultra గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. ఫోన్ మీకు 25,000 రూపాయలు లోపు వస్తుంది. ప్రైస్ కూడా పెద్ద ప్రాబ్లం కాదు, ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన స్పెక్స్కి ప్రైస్ బాగానే తీసుకొస్తున్నారు. ఇది ఆన్లైన్ టార్గెట్ ఫోన్, ఆఫ్లైన్ కాదు, అందుకే మీకు ప్రైసింగ్ అగ్రెసివ్గా ఉంటుంది. 25,000 రూపీస్ లోపే ఇది వస్తుంది. ఎగ్జాక్ట్ ప్రైజెస్ అయితే బుధవారం తెలుస్తాయి, మార్చి 19. అండ్ ఇంకా P3 విషయానికి వస్తే ఇది మీకు 14,999 అయితే వస్తుంది. ఇది కూడా మీకు AMOLED డిస్ప్లేనే, ఫ్లాట్ AMOLED స్క్రీన్. ఇది 6.67 ఇంచ్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. దీనిలో కూడా మీకు స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. దీనిలో మీకు ప్రాసెసర్ చేంజ్ అవుతుంది. ప్రాసెసర్ మీకు Snapdragon 6 Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ ఇది ఫస్ట్ ఇంప్రెషన్ చూసినప్పుడు గేమ్ BGMI మీకు 90 FPS ఇది హ్యాండిల్ చేస్తుంది, స్మూత్ అండ్ 90లో. దీనిలో కూడా మీరు గేమ్ అయితే ఆడొచ్చు. కూలింగ్ సిస్టమ్ విషయానికి వస్తే 6050 mm² వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్తో వస్తుంది. బ్యాక్ సైడ్ మీకు 2 కెమెరాస్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. మెయిన్ కెమెరా సెన్సార్ చెప్పలేదు ఏందో. ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. కొన్ని శాంపిల్స్ చూడొచ్చు మీరు, బ్యాక్ కెమెరా నుంచి తీసినవి. 50 మెగాపిక్సెల్ కెమెరా, 15,000 రూపాయల లోపు బాగానే వస్తున్నాయి ఫోటోస్ 50 మెగాపిక్సెల్ సెన్సార్ నుంచి. పోర్ట్రేట్ షాట్స్ కూడా చూడొచ్చు. కాకపోతే దీనిలో మీకు ఇన్ సెన్సార్ జూమ్ ఇట్లాంటివి అయితే ఏమీ లేవు. వీడియో విషయానికి వస్తే బ్యాక్ కెమెరా 4K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు యూస్ చేసి. ఫ్రంట్ వచ్చేసరికి మీరు 1080p వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఇది కూడా మీకు 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 45 వాట్ సూపర్ హుక్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. బాక్స్ లో మీకు 45 వాట్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీన్ని ఫుల్ ఛార్జ్ చేయాలంటే మీరు హాఫ్ అన్ అవర్ లో 50% వరకు ఛార్జ్ చేయొచ్చు. ఒకవేళ దీన్ని ఫుల్ ఛార్జ్ చేయాలనుకుంటే గంటన్నర మధ్యలో టైం తీసుకుంటుంది. అండ్ ఇది కూడా మీకు సేమ్ Realme Y 6.0తో వస్తుంది. Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. అండ్ ఇది కూడా 2+3 అప్డేట్స్ వస్తుంది. ఇప్పుడు చెప్పిన ఫీచర్స్ ఉన్నాయి, గేమింగ్ సంబంధించి కానీ UI సంబంధించి కానీ మీకు దీనిలో కూడా ఉంటాయి. అండ్ దీనిలో కూడా వాటర్ రెసిస్టెంట్ అయితే ఇచ్చారు వీళ్ళు. 15,000 రూపాయల లోపు వస్తుంది. దీనిలో కూడా మీకు IP68-69 రేటింగ్ అయితే ఉంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఫోన్. 15,000 రూపాయల లోపు నాకు తెలిసి ఆఫర్స్ కలుపుకొని 14,999 వీళ్ళు తీసుకొని రావచ్చు. ఖచ్చితంగా అక్కడ ఇది మీకు 15,000 రూపాయల బడ్జెట్ అనుకుంటే మీకు జనరల్ బేసిక్ యూస్ కి కొద్దిగా గేమ్స్ అవి ఆడుకోవాలనుకుంటే మాత్రం వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంది దీనిలో. సో అది దీనికి ఒక ప్లస్ పాయింట్. సో ఇది నేను డీప్గా ఏం చెక్ చేయలేదు, ఎందుకంటే ఎక్కువ దీని మీద కూర్చుంది, అంత టైం లేదు రెండు ఒకేసారి చూడడానికి. సో ఇది కూడా నేను చూస్తాను, కొద్దిగా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఫోన్ అయితే. తర్వాత మీకు అప్డేట్ చేస్తాను P3 గురించి. ఇది ఓవరాల్ గా Realme P3 Ultra అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. మీకు ఎలా అనిపించినాయి P3 Ultra? మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.